ఇవాళ అయితే మనం పల్నాడు ఫస్ట్ LHB రన్ అయితే చేస్తున్నాం అనమాట. హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం. ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. మనమైతే బయలుదేరిపోయాం గుంటూరు జంక్షన్ నుంచి. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ అన్నమాట. చివరాఖరిగా మనం అయితే వచ్చేసాం వికారాబాద్ జంక్షన్కి. ఏపీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. ఇవాళ అయితే మనం పల్నాడు ఫస్ట్ LHB రన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక మనం చూసుకుంటే మన గుంటూరు స్టేషన్ బయట అయితే ఉన్నాం. అక్కడ మన పార్థివ్ అయితే ఉన్నాడు. ఇక్కడ మనోడు యశ్వంత్ జర్నీవాయ జంక్షన్ రైల్ ఫ్యాను. మనోడు వెంకట సాయి, మనోడు వచ్చేసి సిద్ధు అనమాట. మనం ఇవాళైతే గుంటూరు నుంచి వికారాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12747 గుంటూరు వికారాబాద్ పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. డిపార్చర్ 5:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంట. ఇది బుకింగ్ కౌంటర్. పక్కనైతే చూసుకోవచ్చు వికారాబాద్, గుంటూరు, విశాఖపట్నం ఓల్డ్ ICF పల్నాడు అండ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. ఇవాళ మనకి డేట్ వచ్చేసి జూన్ 22 అనమాట. ఇవాళ పల్నాడు LHB ఉంటుంది. రేపేమో మనకి 23rd సింహాద్రి ఉంటుంది అనమాట. రేపు కూడా మనం బ్లాగ్ అయితే చేస్తున్నాం సింహాద్రికి. ఇక మన పల్నాడు డీటెయిల్స్ వస్తే ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. అంటే మార్నింగ్ గుంటూరులో బయలుదేరి ఆఫ్టర్నూన్ వికారాబాద్ వెళ్ళి వికారాబాద్ నుంచి మళ్ళీ నైట్కి గుంటూరు అయితే వచ్చేస్తుంది అనమాట మన బండి. మన ట్రైన్ అయితే ముందు వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్ మధ్యలో తిరిగేది. ఆ తర్వాత దీన్ని వికారాబాద్కి అయితే ఎక్స్టెండ్ చేశారు. గుంటూరు జంక్షన్ స్టేషన్ ఏమన్నమాట. బోర్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ. ఇక గుంటూరు వచ్చేసి మనకు ఒక మేజర్ జంక్షన్ అనమాట. ఇటు సైడ్ నుంచి మనకి టువర్డ్స్ ఒకవైపు నంద్యాల సైడు, ఒకవైపు విజయవాడ సైడు, ఒకవైపు తెనాలి సైడు, ఒకవైపు బీబీ నగర్ సైడ్ అయితే మనకి లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకైతే ఫస్ట్ P7 ఇచ్చాడు ఫస్ట్ రన్ కాబట్టి. WAG9 అయితే ఇస్తారనుకున్నాం, బట్ P7 ఇచ్చారు, అలర్ట్ చేశారు ఫస్ట్ LHBకి డిసప్పాయింట్ చేయకుండా. మనల్ని ఇప్పుడు చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి 37675 విజయవాడ WAP7 ఇంజిన్ అనమాట. యాక్చువల్లీ G9 ఇస్తారేమో అని భయపడ్డాం మేమైతే. P7 అయితే ఇచ్చాడు. అప్పుడే రేపు కూడా అలర్ట్ అయిపోయింది. పల్నాడు ఎక్స్ప్రెస్ అండ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా సరిపోలే LHB అయితే మూలన. మన పల్నాడు వచ్చేసి ఒక డైలీ ట్రైన్ అనమాట. ఇది వరకు ICFలో ఉన్నప్పుడైతే దీన్ని 22 కోచ్లతో అయితే రన్ అయ్యేది. ఇప్పుడైతే 20 కోచ్లతో అయితే రన్ అవుతుంది. మనకి జనరల్ వచ్చేసి 6, సెకండ్ సిట్టింగ్ వచ్చేసి 10, ఒక SLRD, ఒక థర్డ్ AC, ఒక చైర్ కార్, ఒక WLLM ఉంటుంది అనమాట. మొత్తం కలిపి 20 కోచ్లు LHB అయ్యాక. ICFలో ఉన్నప్పుడు 110 అయితే కొట్టేది మనకి. ఇప్పుడు LHB కాబట్టి 130 అయితే కొట్టింది బండి. కానీ ఈ సెక్షన్ అంతా 110 అంట. సో బండి అయితే 130 కొట్టడం కష్టమే. కానీ పర్లా ఉన్నంత స్టాపుల్లో అయితే బాగా తీసుకెళ్ళిపోద్దని ఒక నమ్మకం అయితే ఉంది. ఫస్ట్ రన్ వచ్చేసి 16th ఏప్రిల్ 1998. ఇప్పటికీ 27 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిందనమాట. జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. LHB కోచ్ల్లో యాక్సిడెంట్స్ కూడా కొంచెం తక్కువ అవుతాయి అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు కొత్తగా మన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఫస్ట్ LHB ఇదనమాట. మన గుంటూరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, వికారాబాద్ వచ్చేసి తెలంగాణలో అయితే ఉంటుంది అనమాట. ఇది పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే
13 స్టాపుల్లో అయితే ఆగుతుంది గుంటూరు వికారాబాద్ మధ్యలో. దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 57 కిలోమీటర్లు ప్రతి గంటకైతే ఉంటుందన్నమాట. సూపర్ ఫాస్ట్ కేటగిరీ కాబట్టి ఆ మాత్రం ఉంది. మిగతా అయితే A40 30 అయితే ఉండేది. ఇంకా దీని మెయింటెనెన్స్, ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా గుంటూరులోనే జరుగుతుందన్నమాట. అంటే ముందు ఏంటంటే పల్నాడు ఇంటర్సిటీ అనమాట. ఇది మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చింది కదా, సేమ్ రేక్ అదే ఉంచి మళ్ళీ తర్వాత దాన్ని విశాఖపట్నం అయితే పంపిస్తాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద. రేక్ షేరింగ్ అయితే అవుతాయి. ఇవి 2 బళ్ళు అనమాట. బోర్డ్స్ అయితే నేమ్ బోర్డ్స్ అయితే పాతవే, కొత్తలాగా ఏం కనపడతలేదు. లోపల అనమాట మనకి కొత్త కూర్చుంది కదా, వాటర్ అయితే వస్తున్నాయి. కొత్త వాష్రూమ్, శానిటైజర్ కూడా ఉంది ఇక్కడ. చైర్ కార్ అనమాట. చైర్ కార్లో చూసుకుంటే చైర్ కార్లో అయితే ఎవరు లేరు. ఓకే, మేము చూసినట్టు అయితే మొత్తం అన్ని కొత్త కోచ్లు అనమాట. పాత కోచ్ అయితే ఒకటే లేదు, అదొక మంచి విషయం అనమాట. ఇదిగోండి, ఇది మనకి థర్డ్ ఏసీ అనమాట. థర్డ్ ఏసీ అంటే తెలిసిందే కదా, 3 బెర్తులు ఉంటాయి. 3 బెర్తులు మొత్తం అంతా కొత్త కోచ్ అనమాట. మనకు పాత అయితే ఏమీ లేదు. చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే మనకి జనరల్ బ్యాక్ సైడ్ లేవు, ఫ్రంట్ సైడే ఇటు సైడ్ మొత్తం అన్ని. బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. ఫొటోస్ తీసుకుందామన్నా కూడా వెనకాల ట్రైన్ బోర్డు అయితే లేదు మనకి. అన్ని కొత్త కోచ్లే, అంటే కలర్స్ అయితే చేంజ్ ఉన్నాయి కానీ అన్ని కొత్త కోచ్లే అనమాట. మనకు వచ్చేసి బాగుంది రేకు మట్టుకైతే. మేబీ ఇది కూడా రేపు సింహాద్రికి వేస్తాడేమో, చూడాలైతే. ఇక మన పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చేసి 353 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. అప్రాక్స్గా మనకి 6 గంటల 35 నిమిషాల సమయం అయితే తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ వచ్చేసి గుంటూరులో 5:45కి బయలుదేరింది కదా, వికారాబాద్కి వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకి అయితే చేరుకుంటుంది ట్రైను. సో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోద్ది అనమాట. నైట్ అయితే గుంటూరుకు వచ్చేసిద్ది. ఇప్పుడే మనకైతే పూజ అయితే చేశారనమాట ఇక్కడ. ఫస్ట్ LHB రన్ కాబట్టి సో స్వీట్స్ కూడా అయితే పంచుతున్నారు, చూడొచ్చు. మన పల్నాడు ఎక్స్ప్రెస్కి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, గుంటూరు ఇటు సైడు అంటే మిర్యాలగూడ, నల్గొండ ఇటు సైడ్ ఉన్నదంతా నరసరావుపేట ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పల్నాడు రీజియన్కి అయితే వస్తుంది అనమాట మనకి. అందుకని సో ఇది పల్నాడు ప్రాంతంలో తిరుగుతుంది కాబట్టి దీనికి పల్నాడు ఎక్స్ప్రెస్ అని పెట్టారనమాట. రాయలసీమ ప్రాంతానికి అక్కడున్న ఏదైతే పౌరుషానికి ఎంత పౌరుషం అయితే ఉందో రాయలసీమకి, ఆల్మోస్ట్ పల్నాడుకి కూడా సేమ్ పౌరుషం అయితే ఉంటుంది. ట్రైన్ మరి కొట్టే విధానం చూడాలి అసలు ఎలా ఉంటుందో. మనమైతే బయలుదేరిపోయాం గుంటూరు జంక్షన్ నుంచి. 5:45కి బయలుదేరాలి, 5:56కి అయితే బయలుదేరాడు అనమాట మన ట్రైను. పన్నెండు నిమిషాలు లేట్గా అయితే తీసాడనమాట. ముందైతే పలకనామా అయితే వెళ్ళిపోయింది, సో దానివల్ల అయితే లేట్ అయిపోయింది 12 నిమిషాలు. లేకపోతే ఆన్ టైం తీసేసేవాడు. ఈ రూట్లో ట్రావెల్ చేయడం నాకు కొత్త అనమాట, ఫస్ట్ టైము. నేను ఎప్పుడూ హైదరాబాద్ సైడ్ వెళ్ళలేదు, తెలంగాణ సైడ్ వెళ్ళలేదు, చాలా తక్కువ వెళ్ళింది. పక్కన చూసుకుంటే మనకి సికింద్రాబాద్ శ్రీకాకుళం స్పెషల్ అయితే ఉంది.
బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. సాయంత్రం కలుసుకుందాం. సో మనకి ఇందాకైతే చూపించాను కదా నేను లోకో, అది బాగా ఫ్రంట్కి వచ్చేసింది అనమాట. ఎస్ఎల్ఆర్టీ జనరల్ కూడా కొంచెం ప్లాట్ఫామ్కి దాటేసి వచ్చేసింది ఎదరికి. ఎదర స్టార్టర్ సిగ్నల్ అనేది కర్వింగ్ పాయింట్ ఉంట మూలన అది కనిపించదంట సరిగ్గా. సో అందుకని చెప్పేసి అది ఎన్ని కోచులు అయినా సరే, తక్కువ కోచులు ఉన్నా కూడా అదైతే ఫ్రంట్కి వచ్చి ఆగిద్దంట. చూడండి ఇదంతా కరువు ఉంది కదా, అందుకు సో కనిపించదంట. అందుకే ట్రాక్ మీదకి వచ్చి తీయాల్సి వచ్చింది, లేకపోతే ప్లాట్ఫామ్ మీద నుంచి తీసేవాళ్ళు. ఫస్ట్ స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి. ఇక్కడ నుంచి 42 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. మనమైతే నల్లపాడు అయితే స్కిప్ అవుతున్నాం. గుంటూరుకి ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ అన్నమాట. మనకి ఇక్కడి నుంచి డోను, నంద్యాల, గుంటకల్లు రూట్ అయితే సపరేట్ అయిపోతుంది అన్నమాట. రూట్ వెళ్ళిపోతుంది కదా, మనకు ఆ రూట్లో వెళ్ళేది ప్రశాంతి, అమరావతి ఎక్స్ప్రెస్లో ఆ రూట్లో వెళ్ళిపోతాయి అనమాట. అలాగా డోన్కి నంద్యాలకి, గుంతకల్లి గట్ సైడ్ వెళ్ళిపోతాయి అనమాట. మనకి అక్కడ చూసుకుంటే కొండలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అవన్నీ సిమెంట్ కొండలు అనమాట. మనకి గుంటూరు ఇటు సైడ్ ఏరియాలో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. ఎలా ఉందో మొత్తం చెక్కేశారు. పొద్దున్నే సూర్యుడు అయితే వచ్చాడు మన కోసం. ఈ రూట్లో ట్రావెల్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట నాకు. ఎక్స్పీరియన్స్ చూడాలి అసలు ఎలా ఉంటుందో. వంటనే వెళ్తుంది బండి, 130 అయితే వెళ్తలేదు. సింగిల్ లైన్ సెక్షన్ ఇది, 110 ఉంది స్పీడ్ లిమిట్. ఏదన్నా ఎదరా బండి వచ్చినా, ఏమన్నా సూపర్ ఫాస్ట్లో దీనికంటే కేటగిరీ ఎక్కువ అయితే అవి ఇంకా స్కిప్లు, ఓటీలు కొట్టుకోవట్లేదు. ఇంకా చేసేది ఏం లేదు ఈ రూట్లో. ల్యాండ్స్కేప్స్ మాట అయితే బాగున్నాయి. అయితే 42 కిలోమీటర్ల తర్వాత సత్తెనపల్లికి వచ్చేసాము. మన ఫస్ట్ స్టాప్ ఇది సత్తెనపల్లి. ఇక్కడ 1 మినిట్ అయితే ఆగుతుంది. మన ట్రైన్ ప్రతి స్టేషన్లోనూ 1 మినిటే ఆగుద్ది. ఒక్క సికింద్రాబాద్లోనే 5 మినిట్స్ ఆగుతుంది. మనం అయితే బయలుదేరిపోయాం సత్తెనపల్లి నుంచి.
6:23కి అయితే రావాలి మన బండి. 6:38కి అయితే వచ్చింది, 15 నిమిషాలు లేట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకు పిడుగురాళ్ళు అనమాట. మన ట్రైన్ అయితే 15-20 నిమిషాలు లేట్. సో మన ట్రైన్ అయితే సత్తనపల్లి నుంచి డిపార్ట్ అయిందండి. సో ఇక్కడ సత్తనపల్లి తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చి పిడుగురాళ్ళ. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణం చేసాక మనకైతే పిడుగురాళ్ళు వస్తుంది. సో ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు బండి అయితే అదరగొట్టేసింది. పెడతాడు మధ్య మధ్యలో మేము చేస్తూ ఉంటాడన్నా. అయ్యో మనడు మెమూలు ఎక్కువ చేస్తాడన్నా. అది ఈ బండ్ల కన్నా మెమూలు ఎక్కువ చేస్తాడు. పెట్టేటప్పుడు సైడ్ అప్పర్ లోయర్ సెలెక్ట్ చేసాము. సైడ్ అప్పర్ వచ్చేస్తాయి ఖచ్చితంగా. లోయర్ పడకపోయినా లోయర్ పడుతుంది, సైడ్ లోయర్ పడుతుంది. మనమైతే 73 కిలోమీటర్లు దాటిన తర్వాత వచ్చేసాం పిడుగురాళ్ళకైతే. ఇదంతా పల్నాడు ప్రాంతం అనమాట. ఈ పిడుగురాళ్ళ, నడికుడి ఇవన్నీ పల్నాడు ప్రాంతంలో తిరుగుతుంది. అందుకని ఈ ట్రైన్కి పల్నాడు నేమ్ అనేది వచ్చిందనమాట. రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 6:48 అయితే రావాలి, 7:03 అయితే వచ్చిందనమాట మన ట్రైన్. 15 నిమిషాలు లేట్గా, 12 నిమిషాలు లేటుగా బయలుదేరిన బండి అలాగా ఆ డిలేని అలాగా కంటిన్యూ చేస్తున్నాడు. చూద్దాం మరి ఆన్ టైంకి అయితే వెళ్ళిపోద్దో లేదో వికారాబాద్కి. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు, డిపార్చర్ అనౌన్స్మెంటు. అన్ని స్టేషన్లో ఇంకా ఆగేది 1 మినిటే, ఎక్కువసేపు ఆగట్లేదు బండి. మనమైతే బయలుదేరిపోయాం పిడుగురాళ్ళ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి నడికుడి. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. संडे करना दो दिन का सैटरडे और संडे दो दिन का संडे का ओके सर మా ఏం మనం చెట్టు మీద కూర్చున్నాం మీ అమ్మ
75 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మనం అయితే వచ్చేసాం ఎడపూడి జంక్షన్కి. ఇక్కడ ఇది ఒక జంక్షన్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడి నుంచి కాదు, ఇంకా శ్యావలాపురం నుంచి ఉంటుంది లైన్, మనకి శ్రీకాళహస్తి లైన్కి వెళ్ళింది అనమాట. ఏడు 9కి అయితే రావాలి మన ట్రైన్. 7:20 వచ్చింది, 16 నిమిషాలు లేటుగా. నూట 12 కిలోమీటర్ల తర్వాత మనం అయితే వచ్చేసాం విష్ణుపురం జంక్షన్కి. ఇది జంక్షన్ ఎందుకైందంటే మేజర్ జంక్షన్ అయితే ఏం కాదు. విజయవాడ వరంగల్ లైన్లో మోటుమరి అని ఒక స్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి విష్ణుపురంకి ఒక లైన్ అయితే ఉంటుంది. అంటే ఫ్రైట్, సిమెంట్, మిగతా ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రైట్ కోసం అని చెప్పి ఆ లైన్ అయితే వేశారనమాట. సో అందుకని ఇది ఒక జంక్షన్ అయింది. ఇదో బండి అయితే వస్తుంది, క్రాసింగ్ అయితే అవుతుంది. చూద్దాం మరి ఏ బండి తీసుకుంటే వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ వచ్చేసి లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. 7:20కి అయితే రావాలి, 7:43కి అయితే వచ్చింది, 17 నిమిషాలు లేటుగా. దీని తర్వాత వచ్చేసేది మనకి నల్గొండ. మనకి కనిపించేదే మోటుమరి విష్ణుపురం రైల్వే అనమాట. ఫ్రైట్ రైస్ కోసం తీసుకుంది. సో ఇక్కడితో అయితే మనకి గుంటూరు డివిజన్ అయితే ఎండ్ అయిపోయింది. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి కూడా ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఎండ్. ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ కూడా ఇదే. ఆంధ్ర పోయి మనం తెలంగాణలో పోయి వచ్చేసాము. మనం అయితే వచ్చేసాం వీరేళ్ళగూడ స్టేషన్కి. 133 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసాం ఇప్పుడు వరకు. 7:40కి అయితే రావాలి, 8:17కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 35 నిమిషాలు లేటు అండి. వందే భారత్ కోసం మనల్ని కొండ్రుపూలు అనే స్టేషన్లో అయితే లూప్లో పెట్టేసి దానికైతే క్లియరెన్స్ ఇచ్చారు. సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. ఇక్కడైతే 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది మనకి. ఏంటి 171 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం అయితే వచ్చేసాం నల్గొండ. మనం అయితే బయలుదేరిపోయాం నల్గొండ స్టేషన్ నుంచి. 8:13కి అయితే రావాలి, 8:47కి అయితే వచ్చింది, 34 నిమిషాలు లేట్గా. దీని తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి చిట్యాల అనమాట. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కొనిపించకూడదు ఫోన్లే కాపాడు. ఆపేసి
పిల్లలకి టిఫిన్ చేసి నెంబర్స్ ఇది ఒక నెంబర్స్ ఏమున్నాయి ఇది ఒక మనం అయితే వచ్చేసాం చిట్యాల 8:40కి అయితే రావాలి, 9:10కి అయితే తీసుకొచ్చాడు. 30 నిమిషాలు లేటుగా. నెంబర్స్ అక్కడ ఏమున్నాయి నెంబర్స్ చిట్యాలలో క్రాస్ ఓవర్ అయితే అవుతుంది జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తోటి. లింగంపల్లి నుంచి విశాఖపట్నం నుండి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అయితే వచ్చేసాము నాగిరెడ్డిపల్లి స్టేషన్కి. 228 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు ట్రావెల్ చేసాము మనం. దీని తర్వాత వచ్చే స్టాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ అనమాట. ఇక్కడైతే ట్రైన్ 1 మినిట్ ఆగుద్ది. 9 గంటల 7 నిమిషాలకు రావాలి, 9 గంటల 46 నిమిషాలకు అయితే వచ్చింది. దాదాపు 39 నిమిషాలు లేటు. బండి ఇది అంతా సింగిల్ లైన్ సెక్షన్ కావడం వల్ల వచ్చే ట్రైన్స్కి చాలా పక్కన పెట్టేసేవాడు అనమాట. ట్రైన్కి పార్కింగ్ అయితే ఇచ్చాడు. బయలుదేరిపోవడం మనం. వచ్చేసాం సికింద్రాబాద్ జంక్షన్కి అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒకవైపు గుంటూరు లైను, ఒకవైపు కాజీపేట లైను, ఒకవైపు హైదరాబాద్ లైను, ఒకవైపు వచ్చేసి మనం వెళ్ళే వికారాబాద్ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొక లైన్ వచ్చేసి నిజామాబాద్ వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది మేజర్ జంక్షన్ అనమాట సికింద్రాబాద్ అనేది. దక్షిణ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి ఇది ఒక సపోర్టింగ్ స్టేషన్ అనమాట. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటారు. యాక్చువల్లీ హైదరాబాద్ కంటే సికింద్రాబాద్కే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, రష్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మేజర్ జంక్షన్ కాబట్టి ఇక్కడైతే మన ట్రైన్కి 5 నిమిషాల హాల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ తప్పించి మిగతా ఎక్కడ ఒక్కొక్క మినిట్ హాల్ట్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఇంక ఎక్స్ట్రా హాల్టింగ్ అయితే ఉండదు. అన్నీ 1 మినిట్ హాల్టింగ్లే. ఇక్కడ మాత్రమే 5 నిమిషాల అయితే హాల్టింగ్ ఉంటుంది. మొత్తం బండి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. సెకండ్ సిట్టింగ్ వలన మేమైతే ఏం క్యాప్చర్ చేయలేకపోయాము ప్రయాణికుల రద్దీ వల్ల. సో ఇప్పటి నుంచి అయితే కొంచెం చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉండదు, ఆల్మోస్ట్ 70+ ఉంటుంది అంతే వికారాబాద్కి. జింగిల్ పడ్డాయి కానీ ఓటీలు అయితే ఏం పడలేదు. అంతా సింగిల్ లైన్ సెక్షన్ వల్ల ప్లాట్ఫామ్ స్కిప్లు అవేమీ లేవన్నమాట అసలు. ఇప్పటి నుంచి అయితే కొంచెం తగులుతాయేమో, డబల్ లైన్ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి వికారాబాద్కి డబల్ లైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మేబీ తగలొచ్చు ప్లాట్ఫామ్ స్కిప్లు అవి. నేనైతే క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. పల్నాటి సీమ గడ్డ నుంచి నైజాం గడ్డ వరకు అయితే వచ్చాం మనం. ఇంకా మన జర్నీ అయితే 73 కిలోమీటర్లు ఉంది. ఇంకా చూద్దాం మరి. ఇప్పటి నుంచి అయినా కొంచెం రన్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమైనా ప్లాట్ఫామ్ స్కిప్పులు దొరికితే చూస్తాను. 10 గంటల 15 నిమిషాలకి అయితే రావాలి మన బండి. 10 గంటల 45 నిమిషాలకి తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ అరగంట డిలే తోటి. సింగిల్ లైన్ కాబట్టి ఇంక మాత్రం డిలే ఉంటుంది కంపల్సరీగా, లేకుండా అయితే ఉండదు. స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చాడు, హాంకింగ్ అయితే కొట్టాడు. అయితే బయలుదేరాలి. ఇంకా
పక్కనే చూసుకుంటే మనకి తిరుపూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్ వచ్చిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అది ఇంటర్సిటీనే. మనోడు రూపాయి ఎక్కువైనా ఎందుకు తీసుకుంటాడు అనుకున్నాను, కానీ అదే బెటర్. మళ్ళీ అట్టు కొడుతుంది కారు. మనకి ఇట్లా లైన్స్ కట్ అవుతున్నాయి కదా, ఇది హైదరాబాద్ డెక్కన్ నాంపల్లికి లైన్ అనమాట. రెండు 286 కిలోమీటర్ల తర్వాత మనమైతే వచ్చేసాం బేగంపేట రైల్వే స్టేషన్కి. సికింద్రాబాద్ నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట, చాలా తక్కువ డిస్టెన్స్. బేగంపేటకి అయితే మన ట్రైను 10:34కి అయితే రావాలి. 11 గంటల 2 నిమిషాలకైతే వచ్చింది. బండి కూడా అప్పుడే హాంకింగ్ చేశాడు, ఇలా ఆపితే అలా హాంకింగ్ చేశాడు. 20 నిమిషాలు లేట్గా అయితే తీసుకొచ్చాడు మనం బేగంపేటకి. వచ్చి కరెంట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ మనకి సనత్ నగర్ అనమాట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సైడ్ అయితే కింద సనత్ నగర్ స్టేషన్కి. ఇక్కడ వచ్చేసి మనకి 1 మినిట్ హాల్ట్. మనమైతే బయలుదేరిపోయాం సనత్ నగర్ నుంచి. దీని తర్వాత వచ్చేసి మనకి స్టాప్ వచ్చి లింగంపల్లి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. Duro do barulho
వాళ్ళు ఎంతమంది దిగారు, అందరూ ఈ బండికి దిగిన వాళ్ళే. నెక్స్ట్ వచ్చి స్టాప్ వచ్చేసి మనకి శంకరపల్లి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. మనం అయితే బయలుదేరిపోయాం శంకరపల్లి నుంచి. కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మనం అయితే వచ్చేసాం శంకరపల్లి స్టేషన్కి. ఇక్కడ 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది మనకి. 11:13కి అయితే తీసుకురావాలి, 12:02కి అయితే తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ దగ్గర గంట లేట్గా అయితే బయలుదేరిపోయాం శంకరపల్లి స్టేషన్ నుండి. నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి మనకి ఫైనల్ స్టాప్ వికారాబాద్ అనమాట. ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఏమో ఆన్ టైంకి తీసుకెళ్తాడో డిలే చేస్తాడో మరి చూడాలి. డిలే చేసేలాగే ఉందండి. మన పక్కన చూసుకుంటే ఓల్డ్ ఐసీఎఫ్ గరీబ్ రథ్ అయితే ఉంది. ఇది విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఉంది కదా ఓల్డ్, అదే అన్నమాట ఈ బండి. ఆ కోచ్లన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఈ చెర్రపల్లి యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎందుకు కాకూడదు అంటారు? ఇది అవునా, ఎస్సీ అని ఉంది కాబట్టి మందే. చివరాగరగా మనమైతే వచ్చేసాం వికారాబాద్ జంక్షన్కి. మనమైతే మొత్తం 353 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. పొద్దున్న 12 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది గుంటూరు నుంచి. ఇక్కడికి 10 నిమిషాలు లేట్గా తీసుకొచ్చాడు అనమాట. 12:20కి అయితే రావాలి, 12:30కి అయితే తీసుకొచ్చాడు. ఇంకా రన్నపరంగా అయితే రన్ అయితే అంత ఇదిగా ఏం లేదు. 110, 115 అలా కొట్టుకుంటూ వచ్చాడు అంతే, అంతకు మించి ఏమి ఎక్కలేదు బండి. ఈ బండి అంతా ఇంకా లింగంపల్లి వరకు ఎక్కువ ఉంది క్రౌడ్. అక్కడి నుంచి పెద్ద అయితే ఏం లేరు, బండి అంతా ఖాళీగానే ఉంది. ఇవన్నీ చూడండి, రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నట్టుంది వికారాబాద్ స్టేషన్లో. ఇక టికెట్స్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ అయితే 150 అనమాట. సెకండ్ సీటింగ్ వచ్చేసి 165. చైర్ కార్ వచ్చేసి 65. థర్డ్ ఏసీ వచ్చేసి 685 అనమాట. ఇలా ఉన్నాయి టికెట్ల రేట్లు గుంటూరు నుంచి వికారాబాద్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై ఇండియన్ రైల్వేస్.